పిల్లలు కోర్స్ వాళ్ళు చిన్న పిల్లలు, ఎందుకంటే ఇప్పుడంటే కొంచెం పెద్ద అయ్యారు, మీరు చెప్తే అర్థం చేసుకుంటారు. బట్ చిన్నప్పటి నుంచే వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అర్థం చేసుకోవడానికి ఏముంది సార్ దీంట్లో? మీరు చెప్పండి. మీరు మీ మదర్ ఉన్న ఫోటోల్ని న్యూడ్ గా చేసి మార్ఫింగ్ చేసి మీకో మీ అమ్మకో పంపిస్తే పరిస్థితి ఏంటి? దీంట్లో మనం వాళ్ళకి చెప్పేదానికి ఏముంటుంది? వాళ్ళని ఏమని కన్విన్స్ చేస్తాం చెప్పండి పిల్లల్ని? ట్రూ. ఎవరికైనా, భానుప్రకాష్కైనా, లోకేష్కైనా, పవన్ కళ్యాణ్కైనా నా పిల్లలకి పంపించినట్టు, నా కొడుకు నేనున్న ఫోటోల్ని న్యూడ్గా మార్ఫింగ్ చేసి నా కొడుకు పంపించినట్టు వాళ్ళవి కూడా వాళ్ళ కొడుకులకు పంపిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ మమ్మీది కొడుకులకి పంపిస్తే చెప్పండి మీరు. ఆ పిల్లల మనసు ఎంత విరిగిపోతుంది, సొసైటీ ఎంత అసహ్యం వేస్తుంది, ఎంత భయం వేస్తుందో ఆలోచించండి. సైకలాజికల్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంతవరకు వినిపించిన స్ట్రాంగ్ వాయిస్ రోజా అది వేరు, ఇప్పుడు ఆ గద్గద స్వరం ఆ గొంతులో అర్థమవుతోంది మీరంతా పెన్ భరించారనేది. సార్ ఈరోజు దొంగ అయినా మంచోడు ఎవరికైనా అల్టిమేట్గా పిల్లలంటే ప్రాణం ఉంటుంది. ఆ పిల్లల జోలికి ఎవరైనా వస్తే ఒప్పుకోరు సార్. అలాంటిది నేను ఇంత సిన్సియర్గా ప్రజలకి సర్వీస్ చేసుకుంటూ, నా పిల్లలకి నా కుటుంబాన్ని పోషించుకుంటూ, షూటింగ్స్ చేసుకుంటూ, నేను నా కుటుంబం వరకు నేను పరిమితం అయితే నన్ను ఏదో బ్యాడ్గా మీరు ప్రొజెక్ట్ చేయాలనుకుంటే ఎలా నేను వదులుకుంటాను? నా పిల్లల్ని మీరు హర్ట్ చేయాలి, సైకలాజికల్గా వాళ్ళ మానసికంగా దెబ్బ కొట్టాలనుకుంటే నేను ఎలా ఊరుకుంటాను? వాట్ రోజాస్ యాక్షన్? మీరే అందరినీ చెడగొడుతున్నారు. ఇది 10 అయ్యి అందరివి కానీ మార్ఫింగ్ చేసి పెట్టడం వస్తే వీళ్ళ ఇండ్లలో వీళ్ళని ఏం చేస్తారో మీకే తెలుసు. ఆఫ్ కోర్స్ రోజా గారు, ఎవరైనా సరే ఎవరైనా ఇటువంటి చర్యలకు దిగితే మా పిల్లలు ఫోటోలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొడతారు, మామూలుగా కొట్టరు. డీప్లీ కండమనబుల్. ఎవరైనా యాక్ట్ ఎవరు చేసినా సరే హైలీ అబ్జెక్షనబుల్ అండ్ కండమనబుల్. అఫ్ కోర్స్ ఆ పెయిన్ అర్థమవుతుంది, ఎందుకంటే మీ ఇంతవరకు నేను మాట్లాడిన రోజా వేరు, ఇప్పుడు మాట్లాడుతున్న రోజా వేరు. సో ఇటువంటి సినారియోలు, ఎందుకంటే అంత పార్వతీదేవి కూడా తన కొడుకు దగ్గరికి వస్తే శివుడిని కూడా విడిచిపెట్టలేదు. ఇప్పుడు రోజా ఏం చేయబోతున్నారు? వాట్ రోజాస్ యాక్షన్ దిస్ రిగార్డ్ అంటే ఏమంటారు? ఇప్పుడైతే నేను న్యాయబద్ధంగా పోరాడుతున్నాను, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. ఆఫ్ కోర్స్ ప్లీజ్. కానీ తప్పు చేసిన వాళ్ళనైతే వదిలిపెట్టను, భగవంతుడు కూడా వదిలిపెట్టాడు, ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాడు. రైట్, ఇక్కడ నుంచి నేను కాస్త మళ్ళీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ప్లీజ్. ఇలాంటి యదవల్ని పార్టీలోంచి సస్పెండ్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకు ఉంది. అంత ఏడ్చి అంత నానా యాగి చేశాడు కదా, జరగని దాన్ని జరిగినట్టుగా. మరి ఈరోజు నాకు జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఆ పార్టీలో ఉండేవాడిని సస్పెండ్ చేసి కేసు పెట్టించాలని తెలియదు ఆయనకి? వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఆడోళ్ళు, వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు ఆడోళ్ళు. మేము ఆడోళ్ళం కాదు, మాకు ఫ్యామిలీలు లేవు, మాకు ఎమోషన్స్ లేవా? లేదా మమ్మల్ని అన్నప్పుడు వీళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ గుర్తు రావా? ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? దీనికేనా ఆయన సీఎం అయింది? దీనికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయింది? దీనికైనా అనిత గారు హోమ్ మినిస్టర్ అయింది? ఎంతసేపు జగన్ గారిని తిట్టడానికి, భారతమ్మని విజయమ్మని తిట్టడానికి, మమ్మల్ని తిట్టడానికి ఆమెను హోంమంత్రి చేసినట్టుండాలి. బట్ ఇక్కడ ఇదే కాంటెక్స్ట్ లో మీకు కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఆఫ్ కోర్స్ మీరు సమాధానం ఇస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు అంటే మీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని చేసిన వ్యాఖ్యల మీద ఎక్కడా ఖండించలేదు, ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు తనకు పెయిన్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నారంటూ కూడా. ఏంటి ఆ రోజు మీరు అసెంబ్లీలో ఉన్నారా? నేను క్లియర్ కట్గా అడుగుతున్నానండి. అసెంబ్లీలో ఎవరైనా మాట్లాడి ఉంటే రికార్డ్ అయి ఉంటుంది కదా. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు. మరి ఆయన విన్నా లేదా ఆయన వెనుకున్న వాళ్ళు విన్నా వెంటనే అక్కడ ధర్నాకు కూర్చొని ఆ రికార్డులు బయటికి తీయమని దాని మీద వాళ్ళు కనుక ప్రెస్ మీట్ పెట్టుంటే ప్రజలు నమ్ముంటారు. కానీ సాయంత్రం 6-7 ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఆయన ఏడ్చిన ఏడుపు కూడా చూడండి, దొంగ ఏడుపు ఏడుస్తాడు. ఒక భార్యనో బిడ్డనో తిడితే సాయంత్రం వరకు టైం ఎందుకండి? ప్రైమ్ టైం కావాలా ప్రెస్ మీట్ పెట్టడానికి? ప్రైమ్ టైం కావాలా అంటున్నా. అసెంబ్లీలో జరిగితే అసెంబ్లీలో కదా అడగాలి. మీరు చెప్పండి, అసెంబ్లీలో జరిగి ఉంటే మీ భార్యని తిట్టుంటే మీరు అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించలేదు?
అసెంబ్లీలో ఎందుకు ఖండించలేదు? ఊ అంటే స్పీకర్ చైర్ దగ్గరికి వెళ్ళి పేపర్లు చించి ఎగరేసేవాళ్ళు కదా బాలకృష్ణతో సహా అందరూ. మరి ఈ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారు సాయంత్రం వరకు పొద్దున్న? కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ నేను ఒక మాట నేను అడుగుతున్నాను. దీన్ని బట్టి ఇది స్క్రిప్ట్ కాదా? ఇది మీ పచ్చ ఛానల్ ఇచ్చిన స్క్రిప్ట్ కాదా? మీ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడానికి, మా మీద వాళ్ళు కక్ష కట్టడానికి మీరు ఆడిన నాటకం కదా? మీరు తప్పుడు ప్రచారం చేస్తా ఉంటే మేమెందుకు ఖండించాలి? నిజంగా తప్పు జరుగుంటే ఖండిస్తాం. ఓకే, తప్పే జరగకుండా మీకే తెలుసు. అంటే ఇక్కడ క్వశ్చన్ యాడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, లాంగ్ తప్పుడు ప్రచారే, లైఫ్ లాంగ్ తప్పుడు ప్రచారే. చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ గారి పంచన చేరాడు, వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, ఆయన మీద అబండాలు వేసి ఆయన క్యారెక్టరే బ్యాడ్ అన్నట్టు, ఆయన ఎమ్మెల్యేలతో ఆయన మీద చెప్పులేయించి, ఆయన గెలిపించుకున్న వ్యక్తి స్పీకర్ చేసి వ్యక్తే మైక్ ఇవ్వకుండా ఆయన ఏడుస్తూ బయటకు వెళ్ళి ఆయన చావుకు కారణమైన విషయం మనం చూసాం. అంటే ఎవరినైనా మ్యానిపులేట్ చేసి అబద్ధాలు చెప్పి బ్రెయిన్ వాష్ చేయడం ఆయనకు అలవాటు. అలా అక్కడి నుంచి నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే కొడాలి నాని, పేర్ని నాని చాలా ఫియర్సింగ్గా మాట్లాడుతూ ఉంటారు. ఒక లైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ లైన్ కొంచెం అటు ఇటు ఉన్నారా అనే ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో మీ అధినేత జగన్ ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తారు? కొంచెం ఎందుకో బార్డర్ దాటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇటువంటి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారా? అఫ్ కోర్స్ వీళ్ళకి సంబంధించి కావచ్చు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి, ఇలా మాట్లాడండి అని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చెప్పరు. ఎందుకంటే మేమంతా తెలుగుదేశంలో 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళమే. లైబ్రరీలో కూర్చోబెట్టి ఈరోజు ఏం మాట్లాడాలో, ఎవరిని మాట్లాడాలని రాసిస్తారు. అలా వైఎస్ఆర్సీపీలో ఎప్పుడూ లేదు. మీరు ఎవరినైనా అడగండి. అండ్ కొడాలి నాని అన్న మాట్లాడాడు, నేను మాట్లాడాను అంటే మేము తెలుగుదేశం నుంచి వచ్చాం. వాళ్ళు చేసిన ఏదో పనులు, వాళ్ళు మా పొలిటికల్ లైఫ్ నాశనం చేసిన విధానం, ఈరోజు వాళ్ళు ఏదో మంచి వాళ్ళలాగా నటిస్తున్నప్పుడు మాకు రక్తం బాయిల్ అవుతుంది. నిజాలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి నిజాలు చెప్తున్నాం. మమ్మల్ని చూస్తే మీకు మంట, మీ నిజాలు బయటకు వస్తున్నాయి కాబట్టి. అదే మీకు భజన వేసే వాళ్ళైతే వెళ్ళి శాలువులు కప్పుతారు, పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళి శాలువులు కప్పుతారు. వాళ్ళకి ఏం చేసేదానికి దిక్కులే వీళ్ళకి. ఏదైనా కూడా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకేమో పొగడతలు, శాలువలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈడున్న రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ లేదు, గౌరవం లేదు. కనీసం చట్టాన్ని లోబడి ఏదైనా వాళ్ళకి న్యాయం చేద్దామంటే అది కూడా లేదు. రైట్, ఇక్కడ మీరు ఆ మాట ప్రస్తావించారు కాబట్టి నేను వస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, ఇటు తెలంగాణలోని కాంగ్రెస్, అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ, ఈ రెండు కుమ్మకాయలతో పొత్తులో ఉన్న ఈ కైండ్ ఆఫ్ చర్చ ఇక్కడ తెలుగు రాష్ట్రాలు వినిపిస్తుంది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ టీ కాంగ్రెస్ అనే ఒక అంటే ఆ కైండ్ ఆఫ్ మాట వినిపిస్తోంది. ఇజ్ ఇట్ ట్రూ? అటువంటి చర్చ ఉందా? అంటే